ఓం శాంతి. ఈరోజు మురళి 7/4/2021. मीठे बच्चे, बाप दूर देश से आए ही तुम बच्चों के लिए नया राज्य स्थापन करने तुम अभी स्वर्ग के लायक बन रही हो. మధురమైన పిల్లలారా, బాబా దూరదేశం నుండి వచ్చారు మీ పిల్లల కోసం కొత్త రాజ్య స్థాపన చేయడానికి. మీరిప్పుడు స్వర్గానికి యోగ్యులుగా తయారవుతున్నారు. బాబా దూరదేశం నుండి వచ్చారు మీ పిల్లల కోసం కొత్త రాజ్య స్థాపన చేయడానికి. మీరిప్పుడు స్వర్గానికి యోగ్యులుగా తయారవుతున్నారు. ప్రశ్న: जिन बच्चों का शिव बाबा में अटूट निश्चय उनकी निशानी क्या होगी? ఏ పిల్లలకు శివ బాబా మీద తెగని నిశ్చయం ఉంటుందో వారి యొక్క చిహ్నాలు ఏంటి ఉంటాయి? ఏ పిల్లలకు శివ బాబా నుండి తెగని నిశ్చయం ఉంటుందో శివ బాబా పైన వారి యొక్క చిహ్నాలు ఏంటి ఉంటాయి? మరి ఎలా ఉంటారు? उत्तर: वो आंख बंद करके बाबा की श्रीमत पर चलते रहेंगे जो आज्ञा मिले. వారు కళ్ళు మూసుకొని శివబాబా శ్రీమతం మీద నడుస్తూ ఉంటారు. బాబా నుండి ఏ ఆజ్ఞ దొరికితే ఆ ఆజ్ఞ అని. వాళ్ళు కళ్ళు మూసుకొని బాబా యొక్క శ్రీమతంపై నడుస్తూ ఉంటారు. బాబా నుండి ఏ ఆజ్ఞ దొరికితే ఆ ఆజ్ఞే అని. कभी ख्याल भी नहीं आएगा कि इसमें कुछ नुकसान ना हो जाए, क्योंकि ऐसे निश्चय बुद्धि बच्चों का రెస్పాన్సిబుల్ బాబే. ఎప్పుడు వాళ్ళకి ఆలోచన కూడా రాదు ఇలా నడవడం వలన ఏమైనా నష్టం వస్తుందేమో నాకు అని. వారికి ఎప్పుడు ఆలోచన రాదు ఇలా నడవడం వలన నాకు నష్టం వస్తుందేమో అని. ఎందుకంటే ఇలాంటి నిశ్చయబుద్ధి పిల్లల పైన బాధ్యత బాబాది ఉంటుంది. ఇలాంటి నిశ్చయబుద్ధి పిల్లల యొక్క బాధ్యత బాబా తీసుకుంటారు. उन्हें निश्चय का बल मिल जाता है. వారికి నిశ్చయం యొక్క బలము లభించేస్తుంది. అవస్థ అడోల్ ఆర్ అచల్ హో జాతి. వారి యొక్క స్థితి స్థిరముగా అచంచలముగా తయారైపోయి ఉంటుంది అన్నమాట. నిశ్చయం యొక్క బలం లభిస్తుంది. నిశ్చయ బుద్ధి కారణంగా వారి స్థితి స్థిరముగా అచంచలముగా తయారైపోతుంది. గీత్ మిహి హో మాత తుమ్హి పితా హో, నీవే తల్లివి తండ్రివి నీవే అని పాట. ఓం శాంతి. ఏ మహిమ కిస్కి సుని, ఎవరి మహిమ విన్నాం మనం? जिसको सिवाय तुम बच्चों की दुनिया में और कोई जानते नहीं. ఎవరి మహిమ ప్రపంచంలో ఎవరికి తెలియనటువంటి, ఎవరి కోసమైతే మనం తెలుసుకున్నాం అటువంటి బాబా మహిమ విన్నాం. ये है ऊंच से ऊंच बाप की महिमा. बाकी जिसकी भी महिमा करते हैं वो फालतू हो जाती. ఇది ఉన్నతమైన బాబా యొక్క మహిమ. బాబా తప్ప ఇంకెవరికైతే మహిమ చేస్తున్నామంతా వ్యర్థమైనదే అని చెప్తున్నారు బాబా. ऊंचती ऊंच एक ही बाप है, लेकिन बाप की पहचान कौन देवी? खुद आकर आत्मा की और अपनी पहचान देती. ఉన్నతమైన వారు బాబాయే, కానీ బాబా పరిచయం ఎవరు ఇవ్వాలి చెప్పండి? స్వయంగా బాబా వచ్చినప్పుడే మన ఆత్మ పరిచయం మరియు తన పరిచయం కూడా ఇస్తున్నారు. कोई भी मनुष्य को आत्मा की भी पहचान है ही नहीं, बल्कि कहते हैं महान आत्मा जीवात्मा. शरीर जब छूट जाते तो कहते आत्मा निकल जाती है, शरीर मुर्दा हो जाता है. ఎందుకంటే ఏ మనుషుల్లో కూడా ఆత్మ యొక్క పరిచయం కూడా లేదు, స్వయం యొక్క పరిచయం. భలే పదాలు ఉపయోగిస్తారు మళ్ళీ, మహానాత్మ జీవాత్మ. శరీరం వదిలినప్పుడు కూడా ఆత్మ వెళ్ళిపోయింది అంటారు. ఆత్మ వెళ్ళిపోతే శరీరం శవం అయిపోతుంది కదా. ఆత్మ అవినాశి है, वो कभी खत्म नहीं होती. आत्मा जो स्टार मिसल है वो अति सूक्ष्म है. ఆత్మ అవినాశి, ఇప్పుడు సమాప్తి కాదది, స్టార్ లా ఉంటుంది కదా.
अति सूक्ष्म आत्मा इन आंखों से देखने में नहीं आती। कर्तव्य सब आत्मा करते, परंतु घड़ी घड़ी देहाभिमान में आ जाते हैं, तो कहते मैं फलाना हूँ, मैं ये करता हूँ. కళ్ళ ద్వారా చూడటానికి కనిపించదు ఆత్మ, కానీ కర్తవ్యం అంతా ఆత్మే చేస్తూ ఉంటుంది. కానీ గడి గడికి దేహాభిమానంలోకి వచ్చేయటం వలన నేను ఫలానా, నేను ఇది చేస్తున్నాను, ఇలా మాట్లాడుతూ ఉంటాం మనం. वास्तव में करते सब आत्मा है, शरीर तो ऑर्गन्स है. వాస్తవానికి కర్మ చేసేదంతా ఆత్మయే. శరీరం అయితే కేవలం ఇంద్రియాలు ఆధారం అంతే, ఇన్స్ట్రుమెంట్. ये साधु आदि भी जानते कि आत्मा बहुत सूक्ष्म है, जो प्रकृति के बीच में रहते. సాధు సన్యాసులకు కూడా తెలిసే విషయం ఆత్మ అతి సూక్ష్మం, ప్రకృతి మధ్య ఉంటుంది అని. परंतु उनको ये ज्ञान नहीं है कि आत्मा में ये पाठ बजाने के संस्कार है. అయితే సాధు సన్యాసుల దగ్గర లేనటువంటి జ్ఞానం ఏంటంటే ఆత్మలోని ఇన్ని జన్మల పాత్ర అభినయించే సంస్కారం, ఒక రికార్డ్ అనేది నిండి ఉంటుంది అనేది వాళ్ళకి తెలీదు. कोई कहते ఆత్మ में సంస్కార్ होते नहीं, ఆత్మ నిర్లేపి. కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఆత్మలో సంస్కారం నిండదు, ఆత్మ నిర్లేపి, రేపక్షే విధానికి ఉండవు అని. कोई कहते సంస్కారం అనుసార్ జన్మ మిల్తా హై, మతభేద్ బహుత్ హై. కానీ కొంతమంది అంటారు సంస్కారాల అనుసారంగానే దానికి జన్మలు దొరుకుతూ ఉంటాయి ఆత్మకు అని. ఇలా అనేక మతభేదాలు ఉన్నాయి. ये भी किसको पता नहीं कि कौन सी ఆత్మ ఈ 84 జన్మ లేతి. ఇందులో ఏ ఆత్మలు 84 జన్మలు తీసుకుంటారు ఇది కూడా వాళ్ళకి తెలీదు. ఒకవేళ జన్మల యొక్క పాత్ర ఉంది అన్నా. तुम जानते कि सूर्यवंशी को ही 84 का चक्र लगाना पड़ता है. आत्मा ही 84 का चक्र लगाए पतित बनते, उनको अब पावन कौन बनाए. అయితే మీకు తెలుసు ఇప్పుడు సూర్యవంశీ ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళలోనే 84 జన్మల చక్రం వాళ్ళ యొక్క రీల్ నిండి ఉంటుంది అని, సూర్యవంశీ ఆత్మలను. ఆత్మీయ కదా 84 జన్మల చక్రంలో వచ్చి పతితమైపోతుంది. మళ్ళీ పావనంగా ఎవరు తయారు చేస్తారు? పతిత్ పావన్ ఊంచతి ఊంచేకి బాపి ఉన్కి మహిమ సబ్సే ఊంచే. పతిత పావన్ను ఉన్నతోన్నతమైన వాడు ఒక బాబాయే కదా. బాబా మహిమ కూడా అందరికన్నా ఉన్నతమైన మహిమ ఉంది. 84 జన్మ సబ్తో నీ లేతే, పీछे आने वाले तो 84 జన్మ లే నా సకే. వెనుక వచ్చే వాళ్ళు 84 జన్మలు తీసుకోరు కదా. సబ్ ఇక్కట్టేతోనే హీ ఆతే, అందరూ ఒక్కసారి దిగిపోరు కదా, ఒకరి తర్వాత ఒకరు నంబర్ వారీ దిగుతారు. దాన్ని బట్టే జన్మలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు బాబా. जो पहले पहले सतयुग में आएंगे सूर्यवंशी राजे और प्रजा, उन्होंने 84 జన్మ అవుతాయి. మొట్టమొదట సతీగల దిగి వస్తారు సూర్యవంశీ రాజులుగా ప్రజలుగా. వారివి అయితే 84 జన్మలు ఉంటాయి అని చెప్తున్నారు బాబా. पीछे तो मनुष्यों की बहुत वृद्धि होती है ना, फिर कोई के 63, कोई के 80 జన్మ होते हैं. తర్వాత మనుషులు చాలా వృద్ధి అయిపోతూ ఉంటారు కదా సంఖ్య. కొంతమందివి 83 జన్మలు, కొంతమందివి 80 జన్మలు కూడా ఉంటాయి. कहा सतयुग में तो पूरी 150 वर्ष आयु होती, कोई जल्दी मर ना सके. ये बातें बाप ही बैठ समझाते. సతీగంలో 150 సంవత్సరాల ఆయుష్ కంప్లీట్ అనుభవిస్తారు వాళ్ళు. త్వరగా చనిపోవడం అనే మాట ఉండదు అక్కడ అంటున్నారు బాబా. ఈ విషయాలు బాబాయ్ కూర్చొని అర్థం చేయిస్తున్నారు. अब कोई परम पिता परमात्मा को नहीं जानते. बाप कहते हैं कि जैसे तुम्हारी आत्मा वैसे मेरी भी आत्मा है, तुम सिर्फ जनन मरण में आते हो, मैं नहीं आता हूँ. ఎవరికి కూడా ఇప్పుడు పరంపిత పరమాత్మ పరిచయం తెలీదు. బాబా చెప్తున్నారు మీ ఆత్మ ఎలా ఉంటుందో నేను కూడా అదే రూపంలో ఉంటాను. అయితే మీరు జనన మరణాల్లో వస్తూ ఉంటారు, నేను జనన మరణాల్లోకి రాను. मुझे बुलाते भी तब है जब पतित बनते, जब बहुत दुखी हो जाते तब बुलाते. इस समय तुम बच्चों को शिव बाबा पढ़ा रहे हैं. ఎప్పుడైతే మీరు పతితులైపోతున్నారో అప్పుడే నన్ను పిలుస్తున్నారు అని చెప్తున్నారు బాబా. చాలా దుఃఖిగా అయిపోతారు, అప్పుడు నన్ను పిలుస్తున్నారు మీరు అని చెప్తున్నారు బాబా.
ఈ సమయంలో శివ బాబా చదివిస్తున్నారు కదా మీకు. कोई पूछते कि ये कैसे माने कि परमात्मा आते, तो उनको समझाना है कि सब पुकारते हे पतित पावन आओ. ఎలా ఒప్పుకోవాలి పరమాత్మ వస్తున్నారని అని అడుగుతారు కొంతమంది. బాబా చెప్తున్నారు, అందరూ పిలుస్తున్నారు కదా, ఓ పతిత పావన రండి అని. अब ఈ దునియా మీ మనం పిలుస్తున్నాము, కానీ అతను నిరాకారుడు, శరీరం లేదు. పతిత ప్రపంచంలో దిగి రావాల్సి వస్తుంది అతను. పావన్ దునియా మే తో नहीं आएंगे ऐसे कि परमात्मा इतना छोटा है जैसे आत्मा छोटी, परंतु वो ही मनुष्य सृष्टि का बीज रूप నాలెడ్జ్‌ఫుల్. ఆత్మ ఎంత చిన్నది ఉంటుందో పరమాత్మ కూడా అంత చిన్న బిందువే, కానీ అతడు బీజ రూపుడు, అందుకే జ్ఞాన సాగరుడు. మన బిందువులో ఆ విశేషతలు ఉండవు, అది తేడా ఉంటుందన్నమాట. రూపం అయితే ఒకలాగానే ఉంటుంది. बाप कहते कि तुम मुझे परम पिता परमात्मा कहते हो, पुकारते हो तो जरूर आएंगे ना. गायन भी है दूर देश का रहने वाला, आया देश पर आए. బాబా చెప్తున్నారు, మీరు నన్ను పరం పిత పరమాత్మ అని పిలుస్తున్నారు అంటే తప్పకుండా నేను వచ్చేది ఉంటే కదా మీరు పిలుస్తారు. ఇంకొకటి కూడా పాట పాడారు, దూరదేశపు నివాసి పరాయి దేశంలో వచ్చారు అని. నేను వచ్చాను కాబట్టే పాట పాడుకున్నారు కదా అని చెప్తున్నారు బాబా. अभी पाप द्वारा मालूम पड़ा है कि अभी हम पराई देश अर्थात रावण के देश में. బాబా వచ్చాకే మనకి అర్థమైంది. పాట పాడే వాళ్ళం కానీ తెలియదు అప్పుడు పరాయి దేశంలో ఉన్నామని. ఇప్పుడు ఇది పరాయి దేశం, రావణ దేశంలో ఉన్నామని అర్థమైంది. सत्य त्रेता में हम ईश्वरीय देश अर्थात अपने देश में थे, फिर द्वापर से लेकर हम पराई देश पराई राज्य में आ जाते, वह मार्ग में आ जाते, फिर भक्ति शुरू हो जाती है. సతయుగం త్రేతాయుగంలో ఈశ్వరీయ దేశంలో మన దేశంలో మనం ఉండేవాళ్ళం. తర్వాత ద్వాపరయుగం నుండి పరాయి దేశం పరాయి రాజ్యంలోకి వచ్చేస్తున్నాం. ఎందుకంటే వామ మార్గంలో పడిపోతున్నాం, వికారి మార్గంలో. భక్తి మార్గం కూడా అక్కడ నుండి ప్రారంభమవుతుంది. पहले पहले शिव बाबा की भक्ति करने लग जाते, वे लोग शिव का इतना बड़ा लिंग बनाते, परंतु इतना बड़ा तो वो है नहीं. మొట్టమొదట శివ బాబాకు భక్తి చేయడం మొదలు పెడతారు. ఇంత పెద్ద లింగాన్ని తయారు చేసుకుంటారు, కానీ అంత పెద్ద రూపంలో అయితే ఉండరు శివుడు. అभी तुमने समझाया कि आत्मा और परमात्मा में क्या फर्क है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఆత్మ మరియు పరమాత్మలో తేడా ఏంటి ఉంటుంది. రూపం అయితే చిన్నదే ఉంటుంది, గుణాల దగ్గర తేడా ఉంటుంది. वो नॉलेजफुल सदा पावन सुख का सागर आनंद का सागर है, ये परमात्मा की महिमा है ना. పరమాత్మ యొక్క మహిమ ఏంటి? జ్ఞానసాగరుడు, సదా పావనుడు, సుఖసాగరుడు, ఆనంద సాగరుడు. ఇది పరమాత్మ యొక్క మహిమ కదా. अब बुलाते कि हे पतित पावन आओ, वो है परम पिता जो कल्प कल्प आते. పిలుస్తున్నారు కదా, ఓ పతిత పావన రండి అని. అతడు పరం పిత, కల్పకల్పం వస్తూ ఉంటాడు. दूर देश के रहने वाले मुसाफिर को बुलाते, उनकी महिमा गाते. బ్రహ్మ సరస్వతి को तो बुलाते नहीं है. దూరదేశపు బాటసారిని పిలుస్తూ ఉన్నారు, మహిమ కూడా పాడుతున్నారు అతనికి. బ్రహ్మ సరస్వతికి ఎవరు పిలవరు కదా, నిరాకారుని పిలుస్తున్నారు. पुकारते निराकार परमात्मा को, आत्मा बुलाती कि दूर देश के रहने वाले अब आओ देश पर आए, क्योंकि अब पतित बन चुके हैं. मैं भी आऊंगा तब जब रावण राज खत्म होना होगा. मैं आता भी हूँ, संगम ही गए, ये किसको भी पता नहीं है. నిరాకార పరమాత్మని పిలుస్తున్నారు, ఆత్మ పిలుస్తుంది. దూరదేశంలో ఉండే తండ్రి ఇప్పుడు రండి ఈ పరాయి దేశంలో, ఎందుకంటే అందరము పతితులైపోయాము అని పిలుస్తున్నారు. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే రావణ రాజ్యం సమాప్తి అయ్యే టైం ఆసన్నం అవుతుందో అప్పుడు నేను వస్తూ ఉంటాను. అది సంగమయుగము, నేను వచ్చేది కూడా
సంగం యుగంలో వస్తాను అని చెప్తున్నారు బాబా. ఇది ఎవరికి తెలియని విషయాలు. कहते भी है कि वो परम आत्मा बिंदी है। आजकल फिर कहते हैं आत्मा सो परमात्मा, परमात्मा सो आत्मा, आत्मा सो परमात्मा हो ना सके। आत्मा परमात्मा दोनों अलग अलग है, रूप दोनों का एक जैसे, परंतु आत्मा पतित बनती है, 84 जन्मों का पाठ बजाना पड़ता है। परमात्मा जनन मरण रहित है। अगर आत्मा सो परमात्मा कहते तो क्या सतो प्रधान परमात्मा तमो प्रधान में आते? नहीं, ये तो हो ना सके। బాబా చెప్తున్నారు, అంటూ ఉంటారు కూడా ప్రపంచంలో, అతడు పరం ఆత్మ బిందు రూపుడు అని కూడా చెప్పేవాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో అందరికి ఇది నేర్పించేస్తారు, ఆత్మ సో పరమాత్మ, పరమాత్మ సో ఆత్మ అనేస్తున్నారు. కానీ ఇది నిజము కాదు కదా. ఆత్మ పరమాత్మ ఇద్దరు వేరువేరుగా ఉంటారు. రూపం ఇద్దరిది ఒకలా ఉంటుంది, కానీ ఆత్మ పతితం అవుతూ ఉంటుంది. 84 జన్మల పాత్ర అభినయించవలసి ఉంటుంది ఆత్మకు. కానీ పరమాత్మ జనన మరణ రహితుడై ఉంటారు. ఒకవేళ ఆత్మస పరమాత్మ అనేది నిజము అయితే సతో ప్రధాన పరమాత్మ తమో ప్రధానంగా అవుతూ ఉంటారా ఏంటి? అలా కాదు కదా. అతడు ఎప్పుడు సతో ప్రధానంగానే ఉంటాడు కదా. ఒకవేళ ఆత్మ పరమాత్మ అయి మనము ఉన్నాము అంటే తమో ప్రధాన అవస్థకి రాకూడదు కదా అంటున్నారు బామ్మ. వస్తున్నాము జన్మల్లో వచ్చి తమో ప్రధాన స్థితి కంటే మనం పరమాత్మ కాదు, ఆత్మ మాత్రమే. बाप कहते कि मैं आता हूँ सर्व आत्माओं की सर्विस करने, मेरे जन्म भी नहीं कहा जाता, मैं आता ही हूँ नरकवासी को स्वर्गवासी बनाने, पराये देश में आए अपना స్వర్గ స్థాపన करने. బాబా చెప్తున్నారు, నేను సర్వ ఆత్మలేక సర్వీస్ చేయడానికి వస్తున్నాను. నా జన్మ జయంతి కూడా, జన్మ అని కూడా అనడానికి వీల్లేదు నాది, అవతరణ అంటారు కదా బాబాది. నేను వచ్చేది నరకవాసిని స్వర్గవాసిగా తయారు చేయటానికి వస్తాను. పరాయి దేశంలో వచ్చాను మన యొక్క సొంత స్వర్గాన్ని స్థాపన చేయడానికి. బాబాయ్ వచ్చి స్వర్గానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు మనల్ని. ये भी समझाए कि और आत्माओं का पाठ अपना अपना है, परमात्मा जनन मरण लेते आते भी जरूर है, तब तो शिवरात्रि मनाते. ఇది కూడా మనకు అర్థం చేయించారు బాబా. ఆత్మలలో పాత్ర కూడా ఎవరిది వాళ్ళది ఉంటుంది, అంటే వేరువేరుగా ఉంటుంది. పరమాత్మ అయితే జనన మరణ రహితుడు. వస్తారు ఈ సృష్టి మీద, జన్మ తీసుకోరు, అవతరిస్తారు. అతడు వస్తున్నారు కాబట్టి శివరాత్రి కూడా జరుపుకుంటున్నాము అని చెప్తున్నారు బాబా. లేకిన్ ఒక్క బాయి కొయి నెహీ జాంతే ऐसे ही శివ జయంతి మనాతే ఆయే. కానీ అతడు ఎప్పుడు వచ్చారు ఇది ఎవరికి తెలియకుండానే, అలాగానే ఏమీ తెలియకుండానే శివరాత్రి జరుపుకుంటున్నారు. जरूर संगम पर आए होंगे स्वर्ग स्थापन करने, पतितों को पावन बनाने जरूर संगम पर आएंगे ना. స్వర్గ స్థాపన చేయటం కోసం, పతితుల్ని పావనంగా తయారు చేయటం కోసం తప్పకుండా సంగమీగంలో వచ్చి ఉంటారు అతను. అందుకే శివరాత్రి జరుగుతుంది. पावन सृष्टि है स्वर्ग, कहते पतित पावन आवो, फिर जरूर पतित दुनिया के विनाश का समय होगा, तभी पावन दुनिया स्थापन करेंगे. युगे युगे तो नहीं आते. बाप कहते मुझे संगम पर ही आकर पतित दुनिया को पावन बनाना है. ये पराई देश है, रावण का देश है, परंतु ये कोई मनुष्य थोड़ी जानते कि रावण का राज्य चल रहा है. బాబా చెప్తున్నారు, పావన సృష్టి అంటే స్వర్గము. పిలుస్తున్నారు పతిత పావనారండి అంటే అర్థం ఏంటి? స్వర్గంలో తీసుకెళ్ళమని కదా పిలుస్తున్నారు. తప్పకుండా పతిత ప్రపంచ వినాశనము అనే టైము వస్తుంది. అలాంటి సమయంలోని పావన ప్రపంచ స్థాపన చేయటానికి నేను వస్తాను. యుగ యుగంలో రాను, పూర్తి పతితం అయిపోతుంది ఈ ప్రపంచం, అప్పుడు దీన్ని పావనంగా చేయటానికి వస్తాను. యుగ యుగంలో వచ్చే అవసరం లేదు అని చెప్తున్నారు బాబా. నేను సంగమయుగంలోనే వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తాను. పరాయి దేశం రావణ దేశం ఇది. కానీ ఎవరికి తెలియదు ఇప్పుడు రావణ రాజ్యం నడుస్తుంది, రావణ రాజ్యంలోని ఉన్నాం మనము అని. कब से रावण राज्य शुरू हुआ कुछ भी पता नहीं. पहली पहली मुख्य बात आत्मा और परमात्मा का राज समझाना है. फिर समझाना है कि वो कल्प के संगम युग पर आते पावन बनाने. ఎప్పటి నుండి రావణ రాజ్యం ప్రారంభమైనది అనేది ఎవరికి తెలియదు అన్నాను. మొట్టమొదటి ముఖ్యమైన విషయమే ఆత్మ పరమాత్మ రహస్యం ఎవరికైనా చెప్పాలి.
అది అర్థమయ్యాక కల్పం యొక్క సంగమేగంలోనే అతడు మనందరినీ పావనంగా తయారు చేయటానికి వస్తారు అనేది బుద్ధిలో కూర్చునేలా చెప్పాలి. ये काम उनका ही है ना कि श्री कृष्ण का। श्री कृष्ण तो खुद ही 84 जन्म ले नीचे उतरते हैं। పావనంగా తయారు చేసే కార్యము నిరాకారుడు శివబాబాదే, శ్రీకృష్ణుడిది కాదు. శ్రీకృష్ణుడైతే అతను స్వయం అతని రోల్ ప్లే చేయటానికి 84 జన్మలు తీసుకొని కిందకి దిగుతున్నారు కదా. సూర్యవంశీ దేవత అయి మళ్ళీ కిందకి దిగిపోతున్నారు కదా. झाड़ आधा ताजा आधा पुराना थोड़ी होगा, जजड़ीभूत अवस्था सबकी होती है। వృక్షం ఎప్పుడైనా సగం తాజాగా ఉంది, సగం పాతదవుతుంది అనేది ఉండదు కదా. అయితే అంతా పాతదైపోతుంది వృక్షం, శిథిలావస్థకు వచ్చేస్తుంది. ఇప్పుడు శిథిలావస్థలో ఉంది సృష్టి వృక్షం. कल्प के आयु का भी मनुष्यों को पता नहीं, शास्त्रों में लंबी चौड़ी आयु दे दी है। ये बाप ही बैठ समझाते, इसमें और प्रश्न उठ ना सके। కల్ప యొక్క ఆయుష్ కోసం కూడా ఎవరికి తెలియదు, చాలా పొడవుగా రాసిస్తారు కదా శాస్త్రాల్లో. బాబాయే కూర్చొని మనకి ఇవన్నీ చెప్తున్నారు. ఈ విషయాలు మళ్ళీ మనకు ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవసరం లేదు అని చెప్తున్నారు బాబా. రచయిత బాబ్ సచ్చి బోల్తే, ఎందుకంటే రచయిత బాబా ఏది చెప్తారో అది సత్యమే చెప్తారు. हम इतने भी के ये सब मानते तो जरूर, तब तो मानते हैं, जरूर है तब तो मानते, आगे चल जब निश्चय होगा तो समझ में भी आ जाएगा। ఇంతమంది బీకేలో అతని మాటలు నమ్ముతున్నాము, ఒప్పుకుంటున్నామంటే తప్పకుండా సత్యం కాబట్టే కదా ఇంతమంది ఒప్పుకొని నడుస్తున్నారు. ముందు ముందు వెళ్తున్న కొద్దీ ఇది నిశ్చయం కూడా కలుగుతుంది మనుషుల్లో, అప్పుడు అర్థం కూడా అవుతుంది జ్ఞానం. पहले पहले मनुष्यों को ये समझाना है कि परम पिता परमात्मा निराकार दूर देश से आए, परंतु किस शरीर में आए, सूक्ष्म वतन में आकर क्या करेंगे, जरूर यहाँ आना पड़े। బాబా చెప్తున్నారు, పరంపిత పరమాత్మ నిరాకారుడు దూరదేశం నుండి వచ్చాను. కానీ ఎవరి శరీరంలో వచ్చారు? సూక్ష్మవతనంలో వచ్చి ఏం చేస్తారు? తప్పకుండా ఈ ప్రపంచంలోని. ఎవరి శరీరంలో? ప్రజాపిత బ్రహ్మ భీ యహా చాయి. ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉంటారు కదా ఈ సృష్టి పైన. బ్రహ్మ శరీరంలోకి వస్తున్నారు బాబా. ब्रह्मा कौन है ये भी बाप बैठ समझाते, जिसमें प्रवेश किया है वो अपने जन्मों को नहीं जानते थे, तो बच्चे भी नहीं जानते थे। बच्चे भी तब बनते जब मैं अडॉप्ट करता हूँ। मैं इन साकार सहित बच्चों को समझाता हूँ कि क्या तुम अपने जन्मों को भूल गए हो? अभी सृष्टि का चक्र पूरा होते फिर रिपीट होगा। मैं आया हूँ पावन बनाने के लिए, राजयोग सिखाने। पावन बनने का और कोई रास्ता नहीं है। ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉంటారు కదా. కాబట్టి బాబా సూక్ష్మ శరీరంలో వచ్చి ఎలా కర్తవ్యం చేయగలరు? ఇక్కడే రావాల్సి వస్తుంది. అయితే బ్రహ్మ ఎవరు అనేది కూడా బాబా కూర్చొని చెప్తున్నారు. ఎవరిలో నేను ప్రవేశించి వచ్చానో అతని జన్మరాశి అతనికి తెలీదు, పిల్లలు మీకు కూడా తెలీదు, నేను వచ్చి చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా. అయితే మీరందరూ ఎప్పుడైతే నేను దత్త తీసుకుంటానో అప్పుడు నా పిల్లలు అవుతున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. దత్త తీసుకొని ఏం చేస్తున్నారు? ఈ సాకార బాబాతో సైతంగా పిల్లలందరినీ ఉద్దేశించి చెప్తున్నారు, మీ జన్మల రహస్యాన్ని మీరు మర్చిపోయారు, నేను వచ్చి మీకు చెప్తున్నాను. సృష్టి చక్రం ఇప్పుడు పూర్తయిపోతుంది, మీ జన్మలు పూర్తయిపోతున్నాయి, మళ్ళీ రిపీట్ అవ్వడం మొదలవుతుంది. నేను వచ్చాను మిమ్మల్ని పావనంగా తయారు చేయటానికి, రాజయోగం నేర్పించటానికి. ఈ రాజయోగం తప్ప ఇంకో ఉపాయం లేదు పావనంగా తయారవడం కోసం అని చెప్తున్నారు బాబా. अगर ये राज मनुष्य जानते तो गंगा आदि पर स्नान करने में लिए आदि पर जाते नहीं। इन पानी की नदियों में तो सदैव स्नान करते रहते, द्वापर से लेकर करते आए हैं। समझते कि गंगा में डुबकी मारने से पाप नाश होंगे, परंतु कोई के भी पाप नाश नहीं होते। బాబా చెప్తున్నారు, ఒకవేళ ఈ రహస్యం మనుషులకి తెలిసిపోతే రాజయోగం ద్వారా తప్ప ఇంకేది పావనంగా అవడానికి మార్గం లేదు అనేది అర్థమైతే గంగా స్నానాలు మేళాలు వాటిలో వెళ్ళడం మానేస్తారు. ఆలోచించండి, ఈ నీళ్ళతో ఉన్న నదుల్లో ద్వాపరయుగం నుండి కూడా స్నానాలు చేస్తున్నాం కదా. గంగలో వెళ్ళి మునిగేస్తే పాపాలు నాశనం అవుతాయి అనుకొని మునిగారు, కానీ ఎవరి పాపాలు నాశనం అవ్వడం లేదనేది కనిపిస్తుంది కదా.
पहले पहले तो आत्मा और परमात्मा का ही राज बताओ। आत्मा ही परमात्मा बाप को पुकारती, वो निराकार है, आत्मा भी निराकार है। इन ऑर्गन्स द्वारा आत्मा पुकारती, भक्ति के बाद भगवान को आना है, ये भी ड्रामा में पार्ट है। మొట్టమొదట ఆత్మ పరమాత్మ రహస్యం ఎవరికైనా చెప్పండి. ఆత్మయే పరమాత్మ తండ్రిని పిలుస్తుంది. అతడు నిరాకారుడే, ఆత్మ కూడా నిరాకారియే. ఇంద్రియాల ఆధారం ద్వారా ఆత్మ పిలుస్తుంది బాబాను. మన భక్తి పూర్తయిన తర్వాత భగవంతుడు రావాల్సి వస్తుంది. ఇది కూడా డ్రామాలో ఇలా పాత్ర ఫిక్స్ అయి ఉంది. बाप कहते हैं मुझे नई दुनिया स्थापन करने आना पड़ता है। शास्त्रों में भी है कि भगवान को संकल्प उठा तो जरूर ड्रामा प्लान अनुसार संकल्प उठा होगा। आगे इन बातों को थोड़ी समझते थे, दिन प्रतिदिन समझते जाते. బాబా చెప్తున్నారు, నేను కొత్త ప్రపంచ స్థాపన చేయడం కోసం రావాల్సి వస్తుంది. శాస్త్రాల్లో కూడా రాశారు, భగవంతుడికి సంకల్పం వస్తుంది సృష్టిని రచించాలి అని, అప్పుడు దిగి వస్తారు. డ్రామా ప్లాన్ అనుసార అతనికి సంకల్పం వస్తుందేమో కదా, అతను రావాల్సిన టైం వచ్చినప్పుడు. ఈ విషయాలన్నీ మనకు అర్థమయ్యేవి కాదు, రోజు రోజుకి ఇప్పుడు అర్థం అవుతుంది. बाप कहते मैं तुमको नई नई गुह्यते गुह्य बातें सुनाता हूँ, सुनते सुनते समझते जाते हैं. ఎందుకంటే రోజు రోజుకి కొత్త కొత్త గుహ్యాతి గుహ్యమైన పాయింట్స్ మీకు చెప్తూ ఉంటాను కదా, వింటూ వింటూ మీకు అన్ని అర్థం అవడం ప్రారంభం అవుతుంది అన్నాను. आगे ऐसे नहीं कहते थे कि शिव बाबा पढ़ाते, अब तो अच्छी रीति समझ गए और भी समझने का बहुत पड़ा है. ఇంతకు ముందు శివ బాబా చదివిస్తున్నారనే నిశ్చయం మీలో అంత ఉండి ఉండకపోవచ్చు. అలా చదువుకుంటూ చదువుకుంటూ మీకు అది బాగా అర్థమవుతూ ఉంది కదా, బాబా చదివిస్తున్నారు, బాబా భావాలు ఏంటి అనేది కూడా ఇంకా ఇంకా అర్థం అవుతుంది కూడా, అనుభవాలు పెరుగుతూ ఉంటాయి మేమే అంటున్నాను. रोज समझाते रहते कि कैसे किसको समझाना चाहिए. पहले ये निश्चय करे कि वेद का बाप समझाते तो वो जरूर सत्य बताएंगे, इसमें मूंझने की भी बात नहीं. బాబా చెప్తున్నారు ఇప్పుడు చక్కగా, అంటే ఇప్పుడు రోజు బాబా మనకి మురళిలో చెప్తూ ఉంటారు ఎవరికి ఎలాగా జ్ఞానము మనం వినిపించాలి. ముందు వారి బుద్ధుల నిశ్చయం ఏర్పరచాలన్నమాట. అనంతమైన తండ్రి చెప్తున్న విషయాలు ఇవి, గాడ్ స్వయంగా చెప్తున్నవి. అంటే తప్పకుండా సత్యమే చెప్తారు అతను చెప్పేది అనేది ముందు బుద్ధిలో కూర్చోవాలి. ఇందులో ఎలాంటి సంశయం వచ్చే అవసరం లేదు అని చెప్తున్నారు మామ. बच्चे कोई पक्के कोई कच्चे, कच्चा है तो कोई को समझा नहीं सकते. ये तो स्कूल में भी नंबरवार होती है. बहुतों को ये संशय पड़ता है कि हम कैसे समझे कि परम पिता परमात्मा आकर पढ़ाते हैं, क्योंकि उन्होंने बुद्धि में श्री कृष्ण ने ज्ञान सुनाया. अब पतित दुनिया में तो कृष्ण आ नहीं सकता. ये उनको सिद्ध करो कि परमात्मा को ही आना पड़ता है पतित दुनिया और पतित शरीर में. కొంతమంది పిల్లలు పక్కాగా ఉంటున్నారు, నిశ్చయం ఉంటుంది. కొంతమంది పచ్చిగా ఉండేవాళ్ళు ఉంటున్నారు. పచ్చిగా ఉండేవాళ్ళైతే బాబాను అర్థం చేసుకోలేరు. ఏదో బాగుందంటే బాగుందని వస్తూ ఉంటారు అంతే. బాబా చెప్తున్నారు, స్కూల్లో కూడా నంబర్ వారీ ఉంటారు కదా, అలాగే ఇక్కడ కూడా. ఇక్కడ వచ్చి రోజు వింటున్నా సంశయం అనేది వస్తూ ఉంటదంట. మేము ఎలాగా, మాకు అల్లాగా గ్యారెంటీ పరంపిత పరమాత్మే చదివిస్తున్నారు అని. ఎందుకంటే లౌకికంలో ఇది బుద్ధిలో ఉండిపోయింది కదా, శ్రీకృష్ణుడే జ్ఞానం చెప్పారని. కానీ ఆలోచించండి, పతిత ప్రపంచంలో కృష్ణుడు రావడం అనేది ఎలా జరుగుతుంది? రాలేరు కదా దేవతలు ఇక్కడ. ఈ మాట తీసుకుని మీరు వాళ్ళకి నిరూపించి చెప్పండి, పరమాత్మే దిగి రావాల్సి వస్తుంది పతిత ప్రపంచము పతిత శరీరంలో, కృష్ణుడు కాదు అని చెప్పండి అంటారు బాబా. बाप ये भी समझते कि हर एक की अपनी अपनी बुद्धि है, कोई तो झट समझ जाते हैं, जितना हो सके समझाना है. అయితే బాబాకి ఇది కూడా తెలుసు, అందరికీ ఒకేలా బాబా చెప్తున్నా అర్థం చేసుకునే బుద్ధి ఎవరిది వాళ్ళది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కొంతమందికి వెంటనే అర్థమైపోతుంది, కరెక్ట్ భావం అర్థమవుతుంది బాబాది. ఎంత వీలుంటే ఎంత అర్థం చేయించాలి ఇతరులకు మీరు అంటున్నారు బాబా. ब्राह्मण सब एक जैसे नहीं होते हैं, परंतु देहाभिमान बच्चों में बहुत है. ये बाबा भी जानते हैं कि नंबरवार है, डायरेक्शन पर बच्चों को चलना पड़े. బ్రాహ్మణులందరూ కూడా ఒకలాగా ఉండటం లేదు అంటున్నారు బాబా. దేహాభిమానం చాలా ఉంటుంది. ఇది కూడా బాబాకు తెలుసు, నెంబర్ వార్ ఉన్నారు. అయితే పిల్లలు బాబా డైరెక్షన్ పైన నడుస్తూ ఉండాలి.
बड़ा बाबा जो कहे वो मानना चाहिए, गुरुओं आदि को तो मानते आए। अब बाप जो स्वर्ग में ले जाने वाले हैं उनकी बात तो आंख बंद कर माननी चाहिए, परंतु ऐसी बुद्धि है नहीं. బాబా చెప్తున్నారు గురువులు వాళ్ళ మాటలు చలనాలు వింటూ వచ్చారు కదా. ఇప్పుడు మన పెద్ద నాన్న, పెద్ద తండ్రి ఎవరు? శివ్ బాబా. ఏది చెప్తున్నారు అది ఒప్పుకొని నడవాలి మీరు అంటున్నారు మామ. కళ్ళు మూసుకొని మరి ఒప్పేసుకొని నడుచుకోవాలంతే బాబా ఇచ్చే మొత్తంపై. కానీ అంత నిశ్చయబుద్ధి ఉండడం లేదు పిల్లల్లో. भले उसमें नुकसान हो व फायदा हो मान लेना चाहिए, बल समझो नुकसान भी हो जाए फिर भी बाबा कहते हैं ना, हमेशा ऐसे समझो कि शिव बाबा ही कहते, ब्रह्मा के लिए मत समझो. భలే ఆ మాట పైన పరమాత్మ ఇచ్చే డైరెక్షన్ పైన నడవడంలో లాభం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు. ఏమైనా కానీ ఒప్పుకొని నడవాల్సిందే. భలే అలా నడవడం వల్ల మనకు నష్టమే జరిగిపోయినా, కష్టమే వచ్చినా నడవండి అంతే, కళ్ళు మూసుకొని. బాబా చెప్పారు నడవాలి అంతే. దాన్ని నిశ్చయ బుద్ధి అంటారు. శివబాబాయే చెప్తున్నారు ఇది నాకు అనుకుని వినండి, బ్రహ్మ యొక్క మతము ఏమో అని ఆలోచించుకోండి. రెస్పాన్సిబుల్ శివ్ బాబా హోగా. అప్పుడు అలా నడిచినప్పుడు మీ బాధ్యత శివ్ బాబా తీసుకుంటారు అంటున్నారు బాబా. उनका ये रथ है वो ठीक कर देंगे, कहेंगे कि मैं बैठा हूं. हमेशा समझो कि शिव बाबा ही कहते, ये कुछ नहीं जानते, ऐसे ही समझो. శివబాబాకు రథం బ్రహ్మ అయ్యారు కాబట్టి, బ్రహ్మ ఒకవేళ ఏదైనా మతం ఇచ్చినా దాని మీద నడిచి మనకు నష్టం ఏర్పడినా శివబాబా దాన్ని సరి చేసేస్తారంట. నేను బాధ్యత తీసుకుని కూర్చున్నాను కదా అంటున్నారు బాబా, శివబాబా. అందుకే ఎప్పుడు కూడా శివబాబాయే చెప్తున్నారు, ఈ బ్రహ్మకి ఏం తెలియదని అనుకోండి అంటున్నారు బాబా. एक तरफ तो निश्चय रखना चाहिए, शिव बाबा कहते मेरा मानते रहो तो तुम्हारा कल्याण होता रहेगा. ये ब्रह्मा भी अगर कुछ कहते हैं तो उनका भी రెస్పాన్సిబుల్ मैं हूं, तुम बच्चे फिक्र नहीं करो. బాబా చెప్తున్నారు ఇది నిశ్చయం ఉంచుకోవాలి, శివ్ బాబాయే చెప్తున్నారు ఈ మాటలు అని. వాటిని అంగీకరించి మీరు నడిచినట్లయితే మీ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మ బాబా కూడా ఒకవేళ ఏదైనా మీకు సలహా ఇచ్చేసిన మీరు నిశ్చింతగా నడవండి. ఇది బ్రహ్మబాబా చెప్తున్నారేమో, దీన్ని నేను చేస్తే నష్టం వచ్చేలాగా ఉంది అలాగా ఆలోచించకండి. ఎందుకంటే రెస్పాన్సిబుల్ శివ్ బాబా ఉన్నారు. మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతే మీ పైన బాధ్యత శివ్ బాబా తీసుకుంటారు. మీరు చింత చేయకండి ఎక్కువగా. शिव बाबा को याद करने से अवस्था और ही पक्की हो जाएगी. निश्चय में विकर्म भी विनाश होंगे, बल भी मिलेगा. ఎందుకంటే శివ్ బాబా మాటలు ఇవి, శివ్ బాబా చెప్తున్నారు. ఈ స్మృతులు వింటే మీ అవస్థ కూడా పక్కి అయిపోతుంది, పక్కా అవస్థ తయారైపోతుంది. ఈ నిశ్చయం పెట్టుకుని నడవడంలో మీ వికర్మలు కూడా వినాశనం అవుతాయి, బలం కూడా నిండుతుంది. जितना बाबा को याद करेंगे उतना बल जास्ती మిలేగా. ఎంత ఎక్కువ బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే అంత బలం మీకు దొరుకుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. जो श्रीमत पर चल सर्विस करते वही ऊंच पद पाएंगे. बहुतों में देह अभिमान बहुत रहता है. बाबा देखो सब बच्चों से कैसे प्यार से चलते हैं, सबसे बात करते रहते, बच्चों से पूछते ठीक बैठे हो, कोई तकलीफ तो नहीं है, लव होता है बच्चों के लिए. బాబా చెప్తున్నారు ఎవరైతే శ్రీమతం మీద నడిచి సర్వీస్ చేస్తారో వాళ్ళే ఉన్నత పదవి పొందుతారు. చాలా మంది పిల్లల దేహాభిమానం చాలా ఉంటుంది. బాబాను చూడండి, ఎంత హైయెస్ట్ అథారిటీ అయినా పిల్లలతో ఎంత ప్రేమగా నడుచుకుంటారు, అందరితోని మాట్లాడుతూ పలకరించేవారు. బాబా సభలో వచ్చినప్పుడు కూడా అందరూ బాగున్నారా, ఏ కష్టం లేదు కదా, మీరు సరిగా కూర్చున్నారా, చిన్న చిన్న హాల్స్ ఉండేవి కదా, సరిగా కూర్చున్నారా, అందరూ బాగానే ఉన్నారా. పిల్లల మీద లవ్ ఉంటుంది కదా బాబాకు. మనం కూడా దేహ అహంకారం వదిలి నడవాలి అని చెప్తున్నారు బాబా. बेहद के बाप को बच्चों के लिए बहुत बहुत लो है, जो जितनी श्रीमत पर सर्विस करते उस अनुसार लो रहता है. सर्विस में ही फायदा है, सर्विस में हड्डियां देनी है. कोई काम करते रहेंगे तो वो फिर दिल पर भी रहते कि ये बच्चा फर्स्ट क्लास है, परंतु चलते चलते किसी पर ग्रहचारी भी बैठती है. माया का सामना होता है ना, ग्रहचारी के कारण फिर ज्ञान उठा नहीं सकती. कई तो फिर कर्मणा सेवा अतक होकर करते हैं.
బాబా చెప్తున్నారు, అనంతమైన తండ్రికి పిల్లల పైన చాలా చాలా ప్రేమ ఉంటుంది కదా! ఏ పిల్లలైతే ఎవరెంత శ్రీమతం మీద నడిచి సర్వీస్ చేస్తూ ఉంటారో, దాని అనుసారం ఇంకా ప్రేమ ఆ పిల్లల పైన ఉంటుంది బాబాకు. సర్వీస్ చేయడంలో కూడా లాభం ఉంది. సర్వీస్‌లో ఎముకలు అరగదీయాలి. ఏదైనా పని చేసి చూపించారు అంటే హృదయంలో కూడా ఎక్కగలరు. బాబా హృదయంలో ఉంటుంది గదా! ఈ బచ్చా ఫస్ట్ క్లాస్ బచ్చా అని అనిపిస్తే అది హృదయంలో ఎక్కినట్టే మనం. కానీ నడుస్తూ, నడుస్తూ కొంతమంది మీద గ్రహచారం కూర్చుండిపోతుంది. మాయను ఎదుర్కోవాల్సొస్తుంది వారు. గ్రహచారం కారణంగా జ్ఞానం అంత అర్థం కాదు. ధారణ చేయలేరు. కొంతమంది కర్మణా సేవ చేసి అలసట లేని వారుగా తయారవుతూ ఉంటారు అంటున్నారు బాబా. అలసట లేకుండా సేవ చేస్తూ ఉంటారు. तुम्हारा काम ही है सबको सुखधाम का मालिक बनाना, किसको दुख नहीं देना। ज्ञान नहीं है तो फिर बहुत दुख देते, फिर कितना भी समझाओ तो समझते नहीं. మీ యొక్క పని ఏంటంటే అందరినీ సుఖధామానికి మాలికులుగా తయారు చేయాలి, ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. కానీ జ్ఞానం అర్థం కాకపోతే చాలా దుఃఖం ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు కూడా అంటున్నారు बाबा. पहले पहले समझानी देनी है आत्मा और परमात्मा की, कैसे आत्मा में 84 जन्मों का पाठ भरा हुआ है, जो अविनाशी पाठ है, कभी बदलने का नहीं, ड्रामा में नूंदा हुआ ये निश्चय वाला कभी हिलेगा नहीं. बहुत हिल जाते हैं. బాబా చెప్తున్నారు, మొట్టమొదట ఎవరికైనా మనం చెప్పాల్సింది ఏంటంటే ఆత్మ మరియు పరమాత్మ యొక్క పరిచయం. ఆత్మలో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉంది. అవినాశిగా ఆ పాత్ర అభినయిస్తుంది ఆత్మ. ఇప్పుడు మారదు కూడా అది. డ్రామాలో అలా ఫిక్స్ అయిపోయింది ఎవరి పాత్రలు ఏవున్నాయి. ఈ నిశ్చయం ఏర్పడిపోయిన వాళ్ళు ఎప్పుడు కదలరు, పరిస్థితుల్లో చలించిపోరు. కానీ కొంతమందికి లోపల నుండి జ్ఞానం సమయాన్ని గుర్తు లేకపోవడం వల్ల చాలా చలించిపోతూ ఉంటారు, కదిలిపోతూ ఉంటారు పరిస్థితుల్లో అని చెప్తున్నారు బాబా. पिछाड़ी में जब बम्बोर को आग लगेगी तब अचल बन जाएंगे, अभी तो बहुत युक्ति से समझाना है. ఆఖరిలో ఈ వెదురులడవి ప్రపంచం వెదురులడవిగా పోలుస్తున్నారు బాబా. దీనికి నిప్పంటుకుంటుందో అప్పుడు అచ్చల్గా తయారైపోతారు బాబా. పిల్లలు స్థిరముగా నిలబడతారు. ఇప్పుడే ఈ బాబా చెప్తున్నారు, ఇప్పుడైతే చాలా యుక్తిగా మీరు ఎవరికైనా అర్థం చేయించాలి. अच्छे अच्छे बच्चे तो सर्विस पर रहते, दिल पर चढ़े रहते, बहुत टीके जाते रहते, बहुत मेहनत करते हैं, उनको सर्विस का बहुत शौक रहता है. जिनमें जो गुण है वो बाबा वर्णन करते हैं. మంచి మంచి పిల్లలు సర్వీస్‌లోనే ఉంటారు. బాబా హృదయంలో ఎక్కి ఉంటారు వాళ్ళు. చాలా తీక్షణంగా వెళ్తూ ఉంటారు. చాలా శ్రమ పడుతూ ఉంటారు వాళ్ళు. సర్వీస్ యొక్క ఇంట్రెస్ట్ కూడా చాలా ఉంటుంది వారిలోని. బాబా చెప్తున్నారు, ఎవరిలో ఏ గుణాలు ఉంటాయో అది బాబా వర్ణిస్తారు. తప్పకుండా ప్రశంసిస్తారు కదా పిల్లల గుణాలను అంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्की लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सर. फर्स्ट पॉइंट, सर्विस में हड्डियां देनी है, किसी भी बात में సంశయ नहीं उठाना है. సర్వీస్లో ఎముకలు అర్పించాలి. ఏ విషయంలోని సంశయం రాకూడదు. सबको सर्विस से सुख देना है, दुख नहीं. అందరికీ కూడా మన సేవ ద్వారా సుఖం ఇవ్వాలి, దుఃఖం ఇవ్వకూడదు. అందరికీ మన సేవ ద్వారా సుఖం ఇవ్వాలి, దుఃఖం ఇవ్వకూడదు. सेकंड पॉइंट, निश्चय के बल से अपनी अवस्था को अडोल बनाना है. నిశ్చయం యొక్క బలము ద్వారా తమ అవస్థను స్థిరముగా తయారు చేసుకోవాలి.
నిశ్చయం యొక్క బలము ద్వారా తమ అవస్థను స్థిరముగా తయారు చేసుకోవాలి. जो श्रीमत मिलती है उसमें कल्याण समाया हुआ है. ఏదైతే శ్రీమతం లభిస్తుందో దానిలో మన కళ్యాణం ఇమిడి ఉన్నది. ఏదైతే శ్రీమతం లభిస్తుందో దానిలో మన కళ్యాణం ఇమిడి ఉన్నది. क्योंकि రెస్పాన్సిబుల్ బాప్ హై, इसलिए ఫికర్ नहीं करना है. ఎందుకంటే బాధ్యత బాబా తీసుకున్నారు, మన బాధ్యత. అందువలన చింత చేయకండి. బాబా చెప్పిన మాట పైన నడవడంలో మన కళ్యాణమే ఇమిడి ఉంది. ఎందుకంటే మన బాధ్యత బాబా తీసుకున్నారు. అందువలన చింత చేయకండి. ఇలా చేస్తే నాకేమీ నష్టం రాదు కదా, కష్టం అవ్వదు కదా, అలా చింత చేయకండి. वरदान, सहज योग को नेचर और नेचुरल बनाने वाले हर सब्जेक्ट में परफेक्ट भवा. సహజ యోగాన్ని నేచర్ మరియు నేచురల్గా తయారు చేసుకునేటటువంటి, నేచర్ అంటే స్వభావం, సహజ యోగాన్ని స్వభావంగా మరియు స్వాభావికముగా సహజంగా తయారు చేసుకునేటటువంటి సహజ యోగాన్ని నేచర్ మరియు నేచురల్గా తయారు చేసుకునేటటువంటి ప్రతి సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా కండి. ప్రతి సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా కండి. जैसे बाप के बच्चे हो, इसमें कोई परसेंटेज नहीं है. ऐसे निरंतर सहज योगी व योगी बनने के स्टेज में अब परसेंटेज खत्म होनी चाहिए. ఏ విధంగా బాబాకు పిల్లలు అయి ఉన్నారు, దీనిలో పర్సంటేజ్లు తేడా లేదు. అలాగా బాబా పిల్లలము అని చెప్పుకోవటంలో 100% అంటారు కదా, పిల్లలమే అని, ఇందులో తేడా లేదు. అలాగే నిరంతర సహజ యోగి మరియు యోగిగా ఉండే స్థితి, యోగి స్థితిలోని ఉండడంలో పర్సంటేజ్ ఏదైతే తేడా వస్తుందో దాన్ని ఇప్పుడు సమాప్తి చేసేయాలి. నేచురల్ ఆర్ నేచర్ హో జానీ చెయ్యి. యోగి స్థితిలో ఉండడం అనేది లేదా సహజ యోగి స్థితిలో ఉండడం అనేది నేచురల్ మరియు నేచర్గా అయిపోవాలి. जैसे कोई की विशेष नेचर होती है, उस नेचर के वश ना चाहते भी चलते रहते. ఎలాగైతే కొంతమందిలో విశేషమైన స్వభావాలు ఉంటూ ఉంటాయి, ఆ స్వభావానికి వశమైనప్పుడు వద్దనుకున్నా కానీ అలాగే నడుస్తూ ఉంటారు కదా. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన విశేష స్వభావాలు వాళ్ళని నడిపిస్తూ ఉంటాయి, వద్దనుకున్నా దానికి వశమే నడుస్తూ ఉంటారు. ऐसे ये भी నేచర్ బన్ జాయ్. అలాగా యోగము అనేది కూడా మన నేచర్ అయిపోవాలి, స్వభావం. అది మనల్ని నడిపిస్తుంది యోగిగా ఉండేలాగానే, మనం వద్దనుకున్నా యోగిగా ఉండేలాగానే నడిపిస్తుంది. అలా తయారైపోవాలి నేచర్. क्या करूं, कैसे योग लगाऊं, ये बातें खत्म हो जाए तो हर సబ్జెక్ట్ में పర్ఫెక్ట్ బన్ जाएंगे. ఏం చేయను, ఎలా యోగం పెట్టుకోవాలి, నేను యోగం కుదరట్లేదు, ఈ విషయాలు సమాప్తి అయిపోవాలి. అప్పుడు ప్రతి సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ అయిపోతారు. పర్ఫెక్ట్ అర్థాత్ ఎఫెక్ట్ ఆర్ డిఫెక్ట్ సే పరే. పర్ఫెక్ట్ కావడం అంటే ఎఫెక్ట్ మరియు డిఫెక్ట్ నుండి అతీతం కావడం. పర్ఫెక్ట్ అంటే ఎఫెక్ట్ మరియు డిఫెక్ట్ నుండి అతీతం కావడం. ఎఫెక్ట్ అంటే ప్రభావంలో రాకూడదు, డిఫెక్ట్ అంటే లోపాలు ఉండిపోకూడదు. స్లోగన్, सहन करना है तो खुशी से करो, मजबूरी से नहीं. సహించవలసి ఉంది అనేటప్పుడు ఖుషిగా సహించండి, ఖుషిగా సహించండి.
కష్టపడుతూ సహించకండి. सहन करना है तो खुशी से करो, मजबूरी से नहीं. సహించాలి అనేటప్పుడు ఖుషిగా సహించండి, కష్టపడుతూ కాదు. అప్పుడు మనకి మార్కులు వస్తాయి సహనం అనే దాన్ని. బాబా ఈరోజు దూరదేశం నుండి బాబా వస్తారనేది ఎక్కువగా ఉపయోగిస్తూ వచ్చారు కదా. పరాయ దేశం, పరాయ రాజ్యంలో మన కొత్త రాజ్యాన్ని స్థాపించడానికి వస్తున్నారు, మనల్ని స్వర్గానికి యోగ్యులుగా తయారు చేయటానికి వస్తున్నారు అని చెప్తున్నారు బాబా. కృష్ణుడు కాదు బాబా. అలాగే ఆత్మ పరమాత్మ కాదు. ఆత్మ పరమాత్మ అయితే పరమాత్మ సత్వప్రధానం నుండి తమో ప్రధానం అవుతారా ఏంటి? పరమాత్మ అవరు కదా. కాబట్టి మనం ఆత్మే సతో తమోలోకి వస్తూ ఉంటాం, పరమాత్మ కాదు మనము. బాబా ఏది శ్రీమతం ఇస్తే అది కళ్ళు మూసుకొని ఫాలో అయిపోవాలంటున్నారు బాబా. ఒకవేళ దానివల్ల ఏమైనా నష్టం వచ్చేది ఉంటే బాబా చూసుకుంటారు, ఎందుకంటే బాధ్యత బాబాది. మీరు మాత్రం సంశయము చింత చేయకండి, నడుస్తూ వెళ్ళిపోండి అని చెప్తున్నారు బాబా. బాబాయే చెప్తున్నారు అనేది అనుకోవాలి ప్రతి డైరెక్షన్. దానివల్ల బాబా స్మృతి ఉంటుంది కదా, దాంతో వికర్మలు కూడా వినాశనం అవుతాయి. మనం సంశయం రాకూడదు ఎప్పుడు అంటున్నారు బాబా. సుఖం ఇచ్చే సేవ చేయాలి అందరికీ. మీరు స్థితి కూడా అచంచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. వినాశన సమయంలో అచలుగా నిలబడాలి మీరు. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఆత్మ పరమాత్మ పరిచయం ముఖ్యంగా ఎవరికైనా అర్థం చేయించాను, తర్వాత వేరే విషయాలు. సహజ యోగం మీ నేచర్ మరి నేచురల్ అయిపోవాలి, అప్పుడే ప్రతి సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ కాగలరు అని చెప్తున్నారు బాబా. సహించాలి అనేటప్పుడు ఖుషిగా సహించండి, కష్టపడి సహించకండి, దానివల్ల మార్కులు రావు. ఖుషిగా సహిస్తే, ఎక్సెప్ట్ చేస్తూ సహిస్తే ఏమవుతుంది, ఫుల్గా సహనము అనే సబ్జెక్ట్లో మార్క్స్ సంపాదించుకోగలరు. అచ్చా, ఓం శాంతి. शिव धरती ते आयो, शिव धरती ते आयो, एक महायज्ञ रचायो। शिव धरती ते आयो, शिव धरती ते आयो, एक महायज्ञ रचायो। शिव धरती पर है आया, एक महायज्ञ रचाया, एक महायज्ञ रचाया। शिव धरती पर है आया, एक महायज्ञ रचाया, एक महायज्ञ रचाया। मगध देश में